మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమికే గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని ఈరోజు వ్యాస మహర్షుల వారి జన్మదినం. అంతేకాదు ఈరోజు సాయిబాబాకు, దత్తాత్రేయ స్వామి వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలు పోతాయి, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఈరోజు ఈ కథలను వినటం వలన మీరు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు తన భక్తులను ఎలా కాపాడుతున్నాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పేదరికం పోతుంది, మీకు ఎటువంటి కష్టం రాకుండా ఆ దేవుడే చూసుకుంటాడు. ఒక ఊరిలో శారద అనే తల్లి, ఆమె చిన్న కొడుకు కృష్ణ ఉండేవారు. కృష్ణ తల్లికి భర్త లేడు. భర్త వదిలి వెళ్ళిన కొద్దిపాటి పొలంలో కూరగాయలు పండించుకుంటూ నూలు వడికి ఆ వచ్చే తక్కువ డబ్బుతో కుటుంబాన్ని నడుపుకునేది. ఆమెకు జీవితంలో 2 కోరికలు ఉండేవి. ఒకటి ఎప్పుడూ శ్రీకృష్ణుని ప్రార్థించటం, 2 తన కొడుకు కృష్ణుణ్ణి పెంచి గొప్పవాడిని చేయటం. ఆమెకు కృష్ణుడిపై చాలా భక్తి, నమ్మకం ఉండేవి. శ్రీకృష్ణుణ్ణి తన సొంత బిడ్డలాగే చూసుకుని ప్రేమగా అన్నం పెట్టేది, జోలపాట పాడి నిద్రపుచ్చేది. అయితే కృష్ణుడికి చదువుకునే వయసు వచ్చింది. తన కొడుకు ఎప్పుడు చదువు నేర్చుకుని రామాయణం, మహాభారతాలు చదివి వినిపిస్తాడా అని ఆమె కలలు కనేది. అయితే కృష్ణుడికి ఒక సమస్య ఎదురైంది. ఇంటికి పాఠశాలకు మధ్యలో ఒక చిన్న అడవి ఉంది. పాఠశాలకు వెళ్ళాలంటే ఆ అడవి దాటాలి. అడవిలో ఒంటరిగా వెళ్ళి రావాలంటే కృష్ణుడికి భయం వేసేది. ఇది గమనించిన తల్లి, నాయనా కృష్ణ, నీకేమీ భయం లేదు. అడవిలో నీకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతని పేరు గోపాలుడు. నీకు భయం వేసినప్పుడు అన్నయ్య అని గట్టిగా పిలువు, తప్పకుండా నీకు తోడుగా వస్తాడు. భయపడకు, పాఠశాలకు వెళ్ళి బాగా చదువుకోవాలి, సరేనా అంది. అప్పుడు కృష్ణ అమాయకంగా, అవునా అమ్మా, కానీ అడవిలో నాకు అన్నయ్య ఉన్నట్టు తెలియనే లేదు కదమ్మా. అది సరే అమ్మా, అయినా అన్నయ్య అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నాడమ్మా అని అడిగాడు. అప్పుడు తల్లి నవ్వుతూ, అన్నయ్య అడవిలో ఆవులను కాస్తూ పిల్లను గ్రోవి ఊదుతూ ఉంటాడు బాబు అని చెప్పింది. అలాగైతే సరేనమ్మా, నేను భయపడకుండా సంతోషంగా పాఠశాలకు వెళ్తాను అన్నాడు కృష్ణ. అలా మరుసటి రోజు ఉదయం భోజనం చేసుకుని పాఠశాలకు బయలుదేరాడు కృష్ణ. అప్పుడు శారద, కృష్ణయ్య, నా బిడ్డ చదువుకోవడానికి పక్క ఊరికి వెళ్తున్నాడు. వాడికి అడవి అంటే చాలా భయం. నువ్వు కాస్త తోడుగా ఉండు కృష్ణయ్య అని కృష్ణుని ప్రార్థించింది. మరోవైపు అడవిలో నడుస్తున్న కృష్ణ ఎక్కడైనా వేణునాదం వినిపిస్తుందా అని గమనిస్తూ వెళ్ళసాగాడు. అలా కొద్దిసేపటికి ఎక్కడో పిల్లను గురువు వాయిస్తూ ఉన్న శబ్దం విన్నాడు. నెమ్మదిగా ఆ వేణునాదం దగ్గరవుతున్నట్టు సంగీతం పెరిగింది. అంత అందమైన వేణునాదాన్ని కృష్ణ ఎప్పుడూ వినలేదు. ఆ వేణునాదాన్ని వింటూ మైమరిచిపోయాడు. కొద్దిసేపటికి కృష్ణ గట్టిగా అరుస్తూ, ఓ గోపాల్ అన్నయ్య, నేను మీ తమ్ముడిని, నా పేరు కృష్ణ. అడవిలో వెళ్ళడానికి చాలా భయంగా ఉంది, తోడుగా వస్తావా అన్నయ్య అని బిగ్గరగా అరిచాడు. మరుక్షణమే అక్కడ ఒకరు నడుచుకుంటూ రావటం చూశాడు. పిల్లని గురవితో నవ్వుతూ కృష్ణుడి కన్నా వయసులో కొద్దిగా పెద్దవాడైన ఒక కుర్రవాడు కనిపించాడు. కృష్ణ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అన్నయ్య, మీరేనా గోపాల్? మా అమ్మ చెప్పింది అడవిలో నాకు ఒక అన్నయ్య ఉన్నారని, తన పేరు గోపాలుడని. భయం వేస్తే గోపాల్ అన్నయ్య అని గట్టిగా పిలవమని చెప్పింది. ఆ గోపాల్ అన్నయ్య మీరేనా అని అడిగాడు. అప్పుడు ఆ కుర్రవాడు, అవును కృష్ణ, నేను గోపాలుడిని. అందరూ నన్ను గోవుల గోపన్న అని పిలుస్తారు అన్నాడు. అన్నయ్య, మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. అయినా అడవిలో మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నయ్య అని అడిగాడు కృష్ణ. నేను ఆవులను కాస్తూ ఉంటాను తమ్ముడు. మీ అమ్మగారు నాకు బాగా తెలుసు. నన్ను సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటారు. నువ్వు చదువుకోవడానికి పక్క ఊరిలో ఉన్న పాఠశాలకు వెళ్ళాలి అని, అక్కడికి వెళ్ళాలంటే ఈ అడవి దాటాలని, కానీ నీకు ఆ అడవి అంటే భయమని నన్ను కాస్త నీ వెంట తోడుగా వెళ్ళమని చెప్పింది. సరే అయితే ఇక మనం బయలుదేరదామా? ఇప్పటికే ఆలస్యమయ్యింది అని అంటూ కృష్ణ గోవుల గోపన్న కబుర్లు చెప్పుకుంటూ అడవి దాటారు. అప్పుడు గోవుల గోపన్న కృష్ణుడితో, తమ్ముడు, నేను ఒక మాట చెప్తాను, వింటావా అన్నాడు. చెప్పన్నయ్యా, నువ్వు ఏం చెప్పినా వింటాను అన్నాడు కృష్ణ.
నాకు ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది కదా, ఆవులను కాయాలి, అది కాక నేను చాలామందిని చూసుకోవాల్సి ఉంది. కాబట్టి రేపటి నుండి నువ్వు ఒంటరిగా పాఠశాలకు వెళ్ళాలి. నీకు నిజంగా భయం వేసినప్పుడు మాత్రమే నన్ను పిలువు. నేను ఈ అడవిలోనే ఉంటాను. నువ్వు పిలిస్తే తప్పకుండా నీ వద్దకు వస్తాను, సరేనా అన్నాడు గోపన్న. అలాగే అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోయింది కదా, ఇక నాకేం భయం. నిన్ను తలుచుకుంటూ వెళ్తానుగా. అడవి దాటడానికి నాకేం భయం లేదు. అయితే ఆడుకోవడానికి నేను నిన్ను పిలిస్తే నువ్వు రావాలి మరి అని అడిగాడు కృష్ణ. అలాగే, ఆటలు అంటే నాకు కూడా ఇష్టమే. సరే అయితే నేను వెళ్ళిరానా అని అంటూ అడవిలోనికి తిరిగి వెళ్ళిపోయాడు గోపన్న. కానీ కృష్ణుడికి తెలియని విషయం ఏమిటంటే తనతో అక్కడికి వచ్చింది ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్మే. తర్వాత సంతోషంగా పాఠశాలకు వెళ్ళాడు కృష్ణ. గురువు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మతో, అమ్మా నేను గోపాలన్నయ్యను కలుసుకున్నానమ్మా. అడవిలో వెళ్తూ ఉండగా భయం వేసింది. నువ్వు చెప్పినట్టే గోపాలన్నయ్య అని గట్టిగా అరిచాను. అప్పుడు గోపాలన్నయ్య వచ్చి నన్ను అడవి దాటించాడమ్మా అని అంటాడు. ఆ మాట వినగానే శారదకు దేవుడి మీద కృతజ్ఞతతో కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. అలా మాట ఇచ్చినట్లుగానే గోవుల గోపన్న అని పిలిచినప్పుడు ఆయన వచ్చి కృష్ణుడితో ఆడుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అయితే పాఠశాలలో గురువు ప్రతి సంవత్సరం చనిపోయిన తన తండ్రికి సంవత్సరికం చేసేవాడు. ఆ సమయంలో పిల్లలు గురువుకు తమకు తోచిన సహాయం చేయటం అక్కడ ఆనవాయితీ. ఆ సంవత్సరం కూడా ఆ సందర్భం వచ్చింది. గురువుకి ఇవ్వడానికి తమ ఇంట్లో ఏమీ లేదని కృష్ణుడికి తెలుసు. కానీ తన తల్లికి చెప్పి ఆమె మనసు బాధపెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. అయినా ఖాళీ చేతులతో గురువును ఎలా చూడాలి అని ఆలోచిస్తూ పాఠశాలకు బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఆవులను కాస్తూ వస్తున్న గోవుల గోపన్న వచ్చి దిగులుగా కూర్చున్న కృష్ణుడిని చూసి అతని దగ్గరికి వెళ్ళి, కృష్ణ, ఎందుకు అలా చాలా బాధగా కూర్చున్నావు, ఏమైంది అని అడిగాడు. అదేం లేదన్నయ్య అని తన సమస్యను వివరించాడు కృష్ణ. ఓస్, ఇంతేనా? నా దగ్గర ఆవులు ఉన్నాయి కదా, ఉండు, కడవలో పాలు పట్టి ఇస్తాను, అవే తీసుకుని వెళ్ళు, నీ గురువుగారికి ఇవ్వు అని అంటూ అక్కడున్న ఆవు నుంచి పాలు తీసి ఆ కుండను కృష్ణుడికి ఇస్తాడు. ఆ పాలు తీసుకుని వెళ్ళి మీ గురువుగారికి ఇవ్వు, సరేనా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గోవుల గోపన్న. కృష్ణ సంతోషంతో ఆ కుండను సంచిలో పెట్టుకుని పాఠశాలకు బయలుదేరాడు. పాఠశాలకు చేరుకుంటాడు. అక్కడ ఉన్న తోటి విద్యార్థులు బియ్యము, పప్పు, డబ్బు, పండ్లు అంటూ గురువుకి తెచ్చి ఇచ్చారు. చివరికి కృష్ణుడి వంతు వచ్చింది. సిగ్గుతో గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి పాలకుండను ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు కృష్ణ. కుండ తీసుకున్న గురువు పాలను పెద్ద పాత్రలోనికి పోశాడు. వెంటనే ఆ పాత్ర నిండిపోయింది. అయితే చేతిలోని కుండలో పాలు అలాగే ఉన్నాయి. పాలను ఇంకో పెద్ద కుండలోనికి పోశాడు. ఆ కుండ కూడా పాలతో నిండిపోయింది. కానీ కృష్ణ ఇచ్చిన కుండలో మాత్రం పాలు అస్సలు తగ్గలేదు. అది చూసిన గురువు చాలా ఆశ్చర్యపోతూ పాలకుండను తెచ్చిన కృష్ణుణ్ణి పిలిచి, నాయనా కృష్ణ, ఈ పాలను ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. కృష్ణ తనకు అడవిలో తోడుగా ఉన్న తన అన్నయ్య గురించి చెప్పాడు. అది విన్న గురువుగారు, అలాగా అయితే మీ అన్నయ్యను నాకు చూపిస్తావా, అతను ఉన్న చోటుకు నన్ను తీసుకువెళ్తావా నాయనా అని అడిగాడు. సరే గురువుగారు, ఇప్పుడే మా అన్నయ్యను మీకు పరిచయం చేస్తాను, రండి, మిమ్మల్ని మా అన్నయ్య దగ్గరకు తీసుకుపోతాను అని అంటూ గురువును వెంటపెట్టుకుని గోవుల గోపన్న ఉండే చోటికి తీసుకువెళ్తాడు. ఇద్దరూ అక్కడికి చేరుకోగానే కృష్ణ పెద్దగా అరుస్తూ, అన్నయ్య, మిమ్మల్ని కలవడానికి మా గురువుగారు వచ్చారు, రా అన్నయ్య అని పిలిచాడు. అయినా అతను రాలేదు. మళ్ళీ పిలిచాడు. కోపంతో అరిచాడు. అయినా ఉపయోగం లేకపోయింది. చాలాసేపు గడిచిపోయింది. చివరికి ఏడుస్తూ, గోపాలన్నయ్య, నువ్వు ఇప్పుడు రాకపోతే ఇకపై నేను ఎప్పుడూ నీతో ఆడుకోవడానికి రాను అని అంటాడు. అప్పుడు అడవిలో నుంచి గోపాల గోపన్న గొంతు వినిపిస్తుంది. నీలాగే నాకు నీతో ఆడుకోవాలని ఆశగా ఉంది, కానీ ఎందుకు నా తప్పు లేకున్నా నాతో ఆడుకోను అని ఏడుస్తున్నావు. నీ గురువుగారి ఆత్రం మంచిదే, అయినా ఆయన నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి ఇంకా ఆయనకు సమయం రాలేదు అని చెప్పు. ఆయన ఇంకా కొంతకాలం వేచి ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా నన్ను చూస్తారు అని అంటాడు గోపాల గోపన్న. అది విన్న కృష్ణ గురువుగారితో, అన్నయ్య మాటలు విన్నారా గురుదేవా అని ఆత్రంగా అడిగాడు. దానికి గురువుగారు, నాయనా కృష్ణ, నాకేం వినిపించలేదు నాయనా అన్నారు. అదేంటి గురుదేవా, మా అన్నయ్య మాట్లాడారు, మీతో మా అన్నయ్యను కలవడానికి సమయం లేదని, సమయం వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని కలుస్తారని, మీతో మాట్లాడతారని చెప్పారు గురుదేవా అని తాను విన్న మాటలను గురువుకి చెప్తాడు కృష్ణ. అది విన్న గురువు ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ, చాలు నాయన,
ఇది చాలు, నీ ద్వారా నాకు ఒక వరం దొరికింది. పుణ్యవంతురాలైన నీ తల్లి నమ్మకం చాలా గొప్పది. స్వచ్ఛమైన నీ ప్రేమ ఎంతో పవిత్రమైనది నాయనా అని గురువుగారు ఆనందంతో అన్నారు. కనుక దేవునిపై నమ్మకము, ఏ స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో దేవుణ్ణి పిలిస్తే ఆయన మన వెంటే ఉంటారు. అలాగే గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి వారి జన్మ కథను వింటే చాలు, మీకు ఉండే కష్టాలు పోతాయి. గురు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వకాలంలో ఒకప్పుడు ప్రతిష్టానపురంలో కౌశికుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా అతనికి కుష్టి రోగం వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు. భార్యను తిడుతూ మాటలతో హింసించేవాడు. అతని భార్య సుమతి చాలా గుణవంతురాలు. ఆమె అతడిపై ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఎంతో ప్రేమతో విసుగు లేకుండా అన్ని సపర్యలు చేస్తూ ఉండేది. భర్తను దైవంగా భావించి పూజించేది. కౌశికుడు ఒకనాడు తన గది కిటికీ నుండి రాజ్య మార్గంలో వెళ్తున్న ఒక అందమైన వేశ్యను చూశాడు. వెంటనే ఆ దుష్ట బ్రాహ్మణుడు భార్యను పిలిచి, నేను బయట వెళ్తున్న ఒక వేశ్యను చూశాను. నాకు ఆమె మీద మనసు కలిగింది. ఈ రాత్రికి నన్ను ఆమె వద్దకు తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను జీవించను అని ఆమెను ఆజ్ఞాపించాడు. రాత్రి అయ్యింది. సుమతి ఇక చేసేదేమీ లేక వేశ్యకు ఇవ్వడానికి ధనం మూటకట్టుకొని తన భర్తను భుజాల మీద ఎక్కించుకొని వేశ్య వాటికకు బయలుదేరింది. ఆ రాత్రి ఆకాశంలో గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయి. 4 పక్కల చీకటి అలుముకుంది. వర్షం కూడా మొదలయ్యింది. అయినా ఆమె నిలకడగా నడిచి వెళ్తూనే ఉంది. ఆ పక్కనే మాండవ్యుడు అనే మహర్షి తపోనిష్టలో ఉండగా కొందరు దొంగలు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ సొమ్మును మహర్షి ఆశ్రమంలో దాచారు. రాజుగారు ఆ మహర్షికి కూడా దొంగతనంలో పాత్ర ఉందని తలచి మునిని శూలంపై గుచ్చి వేలాడదీశాడు. కర్మవశాత్తు భార్య భుజంపై కూర్చొని వస్తున్న కౌశికుడి కాళ్ళు శూలం మీద ఉన్న మాండవ్య మహర్షికి తగిలాయి. ఆ కదలిక వలన వచ్చిన బాధను ఓర్చుకోలేక మహర్షి, నాకు ఈ బాధను కలిగించిన వాడు తెల్లవారేసరికి ప్రాణాలు విడుచుగాక అని శపించాడు. కౌశికుడి భార్య వెంటనే, నేను గనుక ప్రతివ్రత అయితే రేపు సూర్యుడు ఉదయించకుండుగాక అని శపించింది. దానితో మరునాడు సూర్యోదయం కాలేదు. యజ్ఞ యాగాదులు ఆగిపోయాయి. దేవతలకు హవిస్సులు అందలేదు. వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పుకొని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, మీరందరూ అత్రి మహాముని భార్య అనసూయాదేవి దగ్గరకు వెళ్ళండి. ఆమె మహాపతివ్రత, కర్ధమ ప్రజాపతి దేవహూతిల పుత్రిక, స్వయంభువ మనువు మనుమరాలు. ఆమె పతిసేవకు మెచ్చిన అత్రి మహర్షి ఆమెకు అష్టాక్షరి మంత్రోపదేశం చేశాడు. దాని ఉపాసనతో ఆమె యోగసిద్ధిని, పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. ఆమె మాత్రమే మీ బాధలను పోగొట్టగలదు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలు వెళ్ళి తమ బాధలు అనసూయాదేవికి చెప్పుకున్నారు. అప్పుడు అనసూయ వారికి అభయమిచ్చి, దేవతలారా, మహాపతివ్రతల శాపాలకు తిరుగుండదు. అయినా సరే నేను వెళ్ళి కౌశికుడి భార్య సుమతికి నచ్చచెప్పి ఆమె భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను అని వారికి చెప్పింది. ఆ మాటలకు దేవతలు సంతోషంతో తిరిగి వెళ్తారు. ఇక అనసూయాదేవి కౌశికుడి ఇంటికి వెళ్ళింది. సుమతిని కలిసి కుశల ప్రశ్నలు వేసి సముదాయించింది. ఆమెకు మానవుడు ఆచరించాల్సిన ధర్మాలు, సతీపతులలో ఎవరు ఏ విధమైన కార్యాలు చేయాలి అనే ధర్మసూత్రాలు విశదీకరించింది. సుమతి అనసూయాదేవి బోధన విని ఎంతో ఆనందించింది. అమ్మ, నీ రాకతో నేను ధన్యురాలనయ్యాను. నాకు ఎంతో విలువైన ధర్మసూత్రాలు బోధించావు. నీవు చెప్పినట్లే పతి సేవలోనే స్త్రీలు ఈ లోకంలోన పరలోకంలోన సుఖాల్ని అనుభవిస్తారు. మీరు వచ్చిన కారణం, నేను చేయాల్సిన కార్యం ఉంటే చెప్పండి, తప్పక చేస్తాను అని సుమతి అడుగుతుంది. ఆమె మాటలు విన్న అనసూయాదేవి, సుమతి, నీ మాట వల్ల సూర్యోదయం కావటం లేదు. ఈ ధర్మకార్యాలు ఆగిపోయాయి. దీనితో ఇంద్రాది దేవతలు దుఃఖిస్తూ నా దగ్గరకు వచ్చారు. నేను వారికి సూర్యోదయం అయ్యేలాగా చేస్తానని మాట ఇచ్చాను. నీవు నీ మాటను ఉపసంహరించుకుంటే మరలా సూర్యుడు ఉదయిస్తాడు, లోకాలు శాంతిస్తాయి అన్నది.
అనసూయ మాటలు విన్న సుమతి, అమ్మ, నువ్వు అన్నట్లు నేను నా మాట ఉపసంహరించుకుంటే ముని శాపం వలన నా భర్త మరణిస్తాడు కదా. నా భర్త లేని సూర్యోదయం నాకెందుకు? నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు అనసూయ ఆమెతో, నువ్వు చింతించవద్దు, నీ భర్తను నేను తిరిగి బ్రతికిస్తాను అని అభయమిచ్చింది. అప్పుడు సుమతి తన మాట ఉపసంహరించుకుంది. అప్పటికి 9 రోజుల నుండి సూర్యుడు ఉదయించటం లేదు. అది 10వ రోజు ఉదయం. అనసూయ 10 రోజులను ఒక్కరోజుగా చేసి చేతిలో ఆజ్యం తీసుకుని సూర్యుడిని ఆవాహన చేసింది. ఎర్రని కాంతితో సూర్యుడు ఉదయించసాగాడు. మాండవ్య ముని శాప కారణంగా కౌశికుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడిపోతూ ఉన్నాడు. అప్పుడు మహాతపస్వి అయిన అనసూయ ఆయనను చేతితో పట్టుకుంది. నేను గనుక రూప, శీల, బుద్ధి లాంటి సద్గుణాలలో నా భర్త ఇతరులందరినీ కన్నా గొప్పవాడని నమ్మిన దానినైతే, నేను నిజమైన పతివ్రతనైతే ఈ కౌశికుడు వ్యాధి నుండి విముక్తి పొంది తిరిగి జీవించుగాక అని పలికింది. మహాపతివ్రత అనసూయ పాతివ్రత్య మహిమతో కౌశికుడు పూర్ణ ఆరోగ్యంతో పునర్జీవితుడయ్యాడు. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. లోకాలు శాంతించాయి. మరలా సూర్యోదయమే లోకాలు శాంతించినందుకు దేవతలందరూ ఎంతో సంతోషించి అనసూయాదేవి వద్దకు వచ్చి కృతజ్ఞతాభావంతో ఏదైనా వరం కోరుకోమన్నారు. అందుకు ఆమె, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నాను. వీలైతే అలా వరం ప్రసాదించండి అని తన కోరిక తెలిపింది. దేవతలు తదాస్తు అని పలికి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి, ఆమె మహత్యం గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ధర్మపత్నులైన సరస్వతి, లక్ష్మీ, పార్వతుల యందు చాలా గొప్పగా ప్రశంసించాడు. లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు. త్రిమూర్తుల భార్యల దగ్గరకు గులకరాళ్ళు మూట కట్టుకుని విడివిడిగా వెళ్ళి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు. వారు వాటిని ఉడికించడంలో విఫలమయ్యారు. చివరిగా అనసూయ దగ్గరకు వెళ్ళి రాళ్ళిచ్చి శనగలు వండి ఇమ్మన్నాడు. అనసూయ నవ్వుకొని తన భర్తను తలిచి ఆయన కమండలంలోని నీళ్లు పోసి ఉడకబెట్టింది. రాళ్ళు శనగలుగా మారి చక్కగా ఉడికాయి. వాటితో ఆయన ఆకలిని తీర్చింది. ఈ విషయం నారదుడు మరలా వెళ్ళి సరస్వతి, లక్ష్మి, పార్వతులకు తెలిపాడు. అనసూయ పాతివ్రత్యాన్ని గొప్పగా పొగిడాడు. అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది. తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో అనసూయను పరీక్షించమని కోరారు. దాంతో అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు కూడా మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్ళమని కోరింది. ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని, లేకుంటే లేదని వారు చెప్పారు. అప్పుడు అనసూయ సందగ్ధంలో పడింది. నగ్నంగా వడ్డన చేస్తే తన ప్రాతిపత్యానికి భంగం వస్తుంది. తన భర్త అత్రి మహర్షి తపోశక్తి తగ్గిపోతుంది. వడ్డించని పక్షంలో అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది అని కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని తన మనస్సులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పు లేదని నిర్ణయించుకొని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది. భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతి భిక్షాందేహి మాత అన్నారు. మాత అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది. ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయి. ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగిందంతా కూడా చెప్పింది. ఆయన సంతోషించాడు. నారదుడు ఈ విషయాన్నంతా చెప్పటంతో సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు. అత్రి మహర్షి తన తపోబలంతో త్రిమూర్తులను స్తుతించాడు. త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశాలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది. కొంతకాలం గడిచిన తర్వాత వరప్రభావంతో అనసూయాదేవి తన భర్త అత్రి మహాముని ద్వారా గర్భం ధరించింది. ఆ దంపతులకు మొదట బ్రహ్మ తేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు. తరువాత సత్వగుణ ప్రధానుడు, సమస్త తత్వాలకు ఆధారుడు అయిన విష్ణు భగవానుడు తన అంశతో దత్తాత్రేయుడుగా జన్మించాడు. దత్త అంటే సమర్పించబడ్డవాడు. విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవస్వరూపుడు. అత్రి మహర్షి పుత్రుడు దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమోగుణంతో నిండిన దుర్వాస మహర్షిగా అవతరించాడు.
చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని, ఔషధుల్ని, మానవులను రక్షిస్తూ ఉంటాడు. వైష్ణవంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగనిష్ట గరిష్ఠుడై సిద్ధశక్తులను సాధించి శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. రుద్రాంశలో పుట్టిన దుర్వాసముని వృత్తిని అవలంబించి లోక సంచారం చేస్తూ తనను అవమానించిన వారిని శపించి లోక కళ్యాణం చేస్తూ ఉంటాడు. ఇదే దత్తాత్రేయ జనన కథ. అలాగే ఈరోజు సాయిబాబా వారు ఎలా జన్మించారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది, మీ జీవితంలోని సమస్యలన్నీ పోతాయి. చాలామంది సాయిబాబాను గురు స్వరూపంగా భావిస్తారు. పూర్వం దేవగిరమ్మ, గంగా భవాఢ్యుడు అనే దంపతులు ఉండేవారు. ఒకరోజు రాత్రి గంగా భవాఢ్యుడు పని మీద బయటికి వెళ్ళాడు. దేవగిరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు ఎవరో ఒక వృద్ధుడు ఇంటి వద్దకు వచ్చి, అమ్మ, బయట చలి చాలా తీవ్రంగా ఉంది, లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు. దేవగిరమ్మ చాలా ఉత్తమురాలు కనుకనే ఆ వృద్ధుణ్ణి వరండా లోపలికి పిలిచి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపులు వేసుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు. దేవగిరమ్మ తలుపులు తెరిచి చూసింది. అప్పుడు ఆ వృద్ధుడు, అమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా అన్నాడు. దానికి ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి తీసుకుని వచ్చి ఇచ్చింది. తిరిగి దేవగిరమ్మ తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ వృద్ధుడు మళ్ళీ ఆమెతో, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటూ ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె ఇంటి లోపలికి పోయి పూజగదిలో కూర్చొని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేనేమి చేసేది? అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా ఉండేదా అని చాలా బాధపడుతూ, అటువంటి పరిస్థితిని తప్పించు తల్లి అని, ఎందుకీ పరిస్థితిని కల్పించావు నాకు అని పార్వతీదేవిని వేడుకుంది. అలా ఆమె పార్వతీదేవిని వేడుకుంటూ ఉంటే మళ్ళీ తలుపు తట్టిన శబ్దమయ్యింది. కానీ ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి ఆ శబ్దం వచ్చింది. దేవగిరమ్మ ఆ తలుపులు తీయగా ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ దేవగిరమ్మతో, అమ్మా, ఒక ముసలాయనకు సేవ చేయాలన్నావంట కదా, ఎవరికి సేవలు చేయాలి అని పలికింది. దేవగిరమ్మ తాను ప్రార్థించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపించిందని చాలా ఆనందపడి ఆ స్త్రీని ఆ వృద్ధిని సేవ నిమిత్తమై వరండాలోనికి పంపించింది. ఆమె తలుపులు వేసుకుంది. కానీ అక్కడికి వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ సాక్షాత్తు శివపార్వతులు. అప్పుడు శివపార్వతులు ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతి, ఆమె మనో అభిష్టమును నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పాడు. వెంటనే పార్వతి ఈశ్వరునితో, మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి అంది. వెంటనే ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించటం కోసం వచ్చిన వాడను, నీవు ఆమె ప్రార్థన విని వచ్చిన దానవు కనుక నీవే ఆ వరాలు అందించు అన్నాడు. ఇంతలో దేవగిరమ్మకు మళ్ళీ తిరిగి తలుపు తట్టిన శబ్దం వినబడింది. ఆ శబ్దం విన్న దేవగిరమ్మ, ఆ స్త్రీ ఉంది కదా అనే ధైర్యంతో తలుపు తెరిచింది. కానీ అక్కడ ముసలాయన, స్త్రీ ఇద్దరూ లేరు. వారిద్దరూ పార్వతీ పరమేశ్వర్ల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరమ్మ ఆ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషంతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది, వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని, కన్యాదానము చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది. దేవగిరమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది. అమ్మా, నీ భక్తికి సంతోషించాను, నేను నీ 3వ గర్భంలో వచ్చి పుడతాను అని దీవించాడు. ఈ విధంగా దేవగిరమ్మ నమస్కారం చేసి లేచి చూసేటప్పటికీ పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ కూడా అదృశ్యులయ్యారు. తెల్లవారేటప్పటికీ ఆమె భర్త అయినటువంటి గంగా భవయ్యుడు ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగిందంతా కూడా ఆమె పూసగుచ్చినట్లుగా భర్తతో చెప్పింది. ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మలేదు. దేవగిరి, ఏమిటి నీకీ పిచ్చి? ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతి ఏమిటి?
పరమేశ్వరుడు ఏమిటి అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు. అతనికి నమ్మకం కలగలేదు. కొంతకాలం గడిచిన తరువాత దేవగిరమ్మ గర్భం ధరించింది. అనుకున్న విధంగానే కుమారుడు పుట్టాడు. ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య చెప్పిన ఈ 2 విషయాలు ప్రత్యక్షంగా నిరూపణ కావటం చేత నిజంగా పార్వతీ పరమేశ్వర్లు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు దేవగిరమ్మ యొక్క భర్త. అప్పుడు గంగా భవాఢ్యుడు తన భార్యతో, నీకు పార్వతీ పరమేశ్వరులను చూసే ప్రాప్తి సంభవించింది, నాకు ఆ అదృష్టం లభించలేదు అని అన్నాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వర్లను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక, దీక్ష కలిగింది. ఆ తర్వాత దేవగిరమ్మకు 3వ గర్భం ప్రారంభమైంది. ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించుట వలన గంగా భవైఢ్యుడి మనసు మాయ నుండి విడిపడి చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టిపోవాలి, ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వర్లను ప్రత్యక్షం చేసుకోవాలి అనే ఆలోచన అతనిలో పెరిగిపోయింది. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. దేవగిరమ్మకు 9 మాసాలు నిండిపోయాయి. ఆ సమయంలోనే నేను అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను అని గంగా భవేఢ్యుడు భార్యతో చెప్పాడు. చేసేదేం లేక దేవగిరమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవ వేదన ఎక్కువయ్యింది. ఆ మార్గ మధ్యంలోనే ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డయే శ్రీ సాయిబాబా. దేవగిరమ్మ తన బిడ్డను చీరగుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే వదిలిపెట్టి ఆమె భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత అటుగా పోతున్న ఒక ఫకీరుకు ఈ బిడ్డ కనిపించాడు. ఆ ఫకీరు ఈ పసిబిడ్డను ఇంటికి తెచ్చుకుని సుమారు 4 సంవత్సరాల పాటు తన ఇంటనే పెంచాడు. కానీ 4వ ఏట ఆ ఫకీరు చనిపోయాడు. ఏకాకి అయిన ఆ ఫకీరు భార్య ఆ బాబును మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఆ పిల్లవాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లింల కలహాలు మరింత ప్రజ్వరిల్లే పరిస్థితి ఏర్పడింది. ఆ అనాథ బాబు హిందూ దేవాలయాలకు వెళ్ళి మహ్మద్ ప్రవక్త గురించి ప్రవచించేవాడు. మే అల్లాహు, నేనే దేవుణ్ణి అనేవాడు. ఒక్కొక్కసారి అల్లా మాలిక్, దైవమే సర్వాధికారి అనేవాడు. అనంతరం మసీదులోనికి వెళ్ళి రాముడే అల్లా, శివుడే దేవుడు అని వెర్రికేకలేసేవాడు. హిందువుల ఇంట పుట్టి ఫకీరు ఇంట పెరిగిన ఈ కుర్రవాణ్ణి ఎవ్వరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి అయిన ఫకీరు భార్యకు ఫిర్యాదు చేసేవారు. ఆ పిల్లవాడిని దారిలో పెట్టలేకపోయిన ఆ తల్లి అతనిని చేరువలో ఉన్న వెంకుస అనే సద్గురువుకు అప్పజెప్పింది. ఆ సద్గురువు ఆశ్రమంలో 12 సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు. ఈ 12 ఏళ్లలోనూ గురు శిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. శరీరాలు వేరుగాని వారి ఆత్మలు మాత్రం ఒక్కటే అయిపోయాయి. అయినప్పటికీ సుమారు 16 సంవత్సరాల వయసులో, అనగా క్రీస్తు శకం 1851లో శ్రీ సాయిబాబా సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ షిరిడీ గ్రామం చేరుకున్నాడు. 2 నెలల పాటు షిరిడీలో గడిపిన అనంతరం పూహా దేశాటనం చేస్తూ ఎటో వెళ్ళిపోయారు. మళ్ళీ చాంద్ బాయ్ పోటీలు, బంధువుల పెళ్లి నిమిత్తమై ఆ పెళ్లి వారితో కలిసి సాయి షిరిడీ చేరారు. ఆ తర్వాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యాంతం దాదాపు సంవత్సరాల, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన షిరిడీలోనే ఉండిపోయారు. శ్రీ పుట్టపర్తి సాయిబాబాచే చెప్పబడిన సద్గురు సాయినాథ్ వారి జన్మగాథ ఇది. అదేవిధంగా ఈరోజు గురువులను పూజిస్తారు గనుక గురుభక్తి అంటే ఎలా ఉండాలో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కొన్నేళ్ల క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన పేరు వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందరో పిల్లలను చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రమం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ కూడా నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు.
అలా ఈయన వద్ద కౌత్స్యుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ ముగించుకొని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్స్యుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఆ ఊరు వెళ్తూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కూడా కౌత్స్యునికి అప్పగించి వెళ్తారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతూ ఉండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు. ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వాదాలు తీసుకొని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కౌత్స్యుడు మాత్రం నోరు మెదపలేదు. తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా వాళ్లతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అప్పుడు గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు బోరున విలపిస్తూ, గురువుగారు, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను. ఇంకొక 15 రోజుల్లో తమకు దారుణమైనటువంటి కుష్టి రోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెప్తోంది. నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తర్వాతే వెళతాను. అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అన్నాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యము, ఆనందము, దుఃఖం అన్నిటినీ కూడా కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు. కౌత్స్యుడు మాత్రం అతనుకు ఆ వ్యాధి రాకుండా ఏం చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అన్నట్లుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే గనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుణ్ణి అవుతాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నీవు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం, తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడికి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయటము, శివ పంచాక్షరి మంత్రం జపం చేయటము, చేతనైనంతలో ఇతరులకు సహాయ సహకారాలు అందించటము, ఇలా ఎన్నెన్నో మొదలుపెట్టాడు కౌత్స్యుడు. మిట్ట మధ్యాహ్నం కాళ్లకు చెప్పులు లేకుండా బోలె పట్టుకుని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక తనకు పెట్టక అన్నాన్ని విసిరివేసేవాడు. చిటికీ మాటికి కౌత్స్యుని కొట్టటము, తిట్టటము చేయటం, చేదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్స్యుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరు కౌత్స్యుని గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే మనలో గొప్పవారు అని. అనుకున్నట్లుగానే ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి కౌత్స్యుడితో, నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాను, ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు? పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకొని వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్స్యుడు గురువుని, అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనను వదిలివేయమని చెప్తున్నా మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది గనుక ఆయనను వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్స్యుడు, కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది కానీ తను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్యనంతా కూడా నాకు ధారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు వెనుదిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవ సేవే మాధవ సేవ అన్నమాట వాస్తవమే, కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమైతే నీ విలువ తెలుస్తోంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు.
దానికి కౌత్యుడు సాష్టాంగపడి, తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీళ్ళనిచ్చే విలువైన విద్యను నాకు ధారపోశారు మా గురువుగారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకు కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావ, వీలైతే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు. మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవ్వరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు. అంతే. త్రిమూర్తులు ముగ్గురు కూడా ఇతని గురుభక్తికి మెచ్చి, కౌత్యా, మేము త్రిమూర్తులం, నీ గురుభక్తికి మెచ్చాం. మేము పెట్టిన పరీక్షల్లో నువ్వు నెగ్గి నీ అపారమైనటువంటి గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాము అంటారు. దానికి ఆనందించిన కౌత్యుడు, నీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగినది కూడా ఆ గురువుగారే వల్లనే కదా. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే, కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుణ్ణి, అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినందుకు గురువును ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు గొప్ప ధనవంతులుగా మారుతారు. రాంపూర్ అనే ఊరిలో విమల్ అతని భార్య లక్ష్మితో కలిసి ఉండేవాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ శ్రీకృష్ణుడికి చాలా భక్తులు. ఉదయాన్నే లేవగానే ముందుగా కృష్ణుడికి పూజ చేసేవారు. వెన్న మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టేవారు. విమలుడికి 2 ఆవులు ఉండేవి. వాటి పాలు, పెరుగు, నెయ్యి ఊళ్ళో వాళ్లకు అమ్మేవాడు. ఊళ్ళో వాళ్ళు ఆ పాలు, పెరుగు, నెయ్యి కొనుక్కొని తిని విమలుడి భార్యను, అతని ఆవులను మెచ్చుకునేవారు. ఇలా అతని జీవితం గడుస్తూ ఉండేది. ఒకరోజు విమలుడు పాలు అమ్మడానికి తన సైకిల్పై వెళ్తున్నాడు. అతని సైకిల్ ఒక కారుకు తగిలింది. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో అతని కాళ్ళకి దెబ్బ తగిలింది. చాలా రక్తం కారింది. అయ్యో నా కాలు అని అతను బాధపడ్డాడు. అతని దగ్గర ఉన్న పాలన్నీ కింద పడిపోయాయి. అక్కడ ఉన్న కొందరు సహాయం చేయటంతో అతను ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. దెబ్బ తగలటం వల్ల అతని కాలు వాచిపోయింది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వచ్చి అతన్ని పరీక్షించాడు. విమల్, నువ్వు కొన్ని రోజుల పాటు పాలు పోయడానికి వెళ్ళలేవు. నీ కాలికి పెద్ద దెబ్బ తగిలింది. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి అని డాక్టర్ అన్నాడు. ఏంటి డాక్టర్, విశ్రాంతి తీసుకోవాలా? నేను విశ్రాంతి తీసుకుంటే పాలు ఎవరు అమ్ముతారు? పాలు అమ్మకపోతే ఇల్లు ఎలా నడుస్తుంది అని విమలుడు బాధపడ్డాడు. అలా ఆలోచిస్తూ ఉండగా అతనికి తన స్నేహితుడు రాజు గుర్తుకు వచ్చాడు. విమలుడు రాజును తన ఇంటికి పిలిచాడు. రాజు, యాక్సిడెంట్ వల్ల నా కాలికి పెద్ద దెబ్బ తగిలింది. అందుకని నేను పాలు అమ్మడానికి వెళ్ళలేను. నువ్వు నా బదులుగా పాలు అమ్మి వస్తే నాకు చాలా సహాయం చేసిన వాడివి అవుతావు అని విమలుడు అన్నాడు. విమల్, అంత పెద్ద మాటలు ఎందుకు? నువ్వు లేకపోతే ఏమైంది? నేను ఉన్నాను కదా, నీ పని అంతా నేను చేసి పెడతాను అని రాజు అన్నాడు. రాజు చాలా తెలివైనవాడు. విమలుడి మాటకు సరే అన్నాడు. కానీ వచ్చిన డబ్బులో సగం తనకు ఇవ్వమని అడిగాడు. స్నేహితుడి మాటను విమలుడు కాదనలేకపోయాడు. సరే రాజు, వచ్చిన డబ్బులో సగం నువ్వు ఉంచుకో అని విమలుడు ఒప్పుకున్నాడు. విమలుడు కొన్ని సంవత్సరాల నుండి ఆ ఊరిలోని గుడిలో జరిగే జన్మాష్టమి వేడుకలకు చేసే పాయసానికి పాలు ఇస్తూ ఉంటాడు. ఈసారి కూడా అతనికి జన్మాష్టమి బాగా గుర్తుంది. దాంతో విమల్ రాజుతో గుడికి పాలు పంపించే ఏర్పాటు చేయమని చెప్పాడు. విమలుడు చెప్పినట్లుగా రాజు పాలు ఇవ్వడానికి గుడికి వెళ్ళాడు. కానీ అక్కడ తన తెలివిని ఉపయోగించాడు. విమలుడు మొత్తం పాలన్నీ డబ్బులు తీసుకోకుండా గుడిలో ఇవ్వమని చెప్పాడు. కానీ అలా ఎలా ఇస్తాను? నేను వీటిలో సగం పాలు తీసుకొని మిగిలిన వాటిల్లో నీళ్లు కలిపితే ఎవరూ గుర్తుపడతారు. నేను తీసుకున్న పాలను కూడా నీళ్లు కలిపి ఊళ్ళో అమ్మేస్తాను. దాంతో నాకు రెట్టింపు డబ్బు వస్తుంది అని రాజు అనుకున్నాడు. రాజు తాను అనుకున్నట్లే చేశాడు. పాలల్లో నీళ్లు కలిపి గుడిలోని పూజారి గారికి ఇచ్చాడు. మిగిలిన పాలల్లో కూడా నీళ్లు కలిపి ఊళ్ళో వాళ్లకు మంచి ధరకు అమ్మాడు. గుడిలోని పూజారి ఆ పాలతో ప్రసాదం చేశాడు. కానీ ఆ పాయసం పల్చగా ఉంది. పూజారి ఇష్టం లేకుండానే దాన్ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టాడు.
పూజ అయిపోయినాక సాయంత్రం పూజారి ఊర్లోని కొంతమందితో కలిసి విమలుడి ఇంటికి వచ్చాడు. వచ్చి, విమల్, పాలు ఇవ్వటం ఇష్టం లేకపోతే చెప్పాలి, అంతేగాని నీళ్లు కలిపిన పాలు ఎందుకు ఇచ్చావు? ఈ నీళ్ళ పాల వల్ల పాయసం రుచి లేకుండా పోయింది, ఎవ్వరూ తినకుండానే వెళ్ళిపోయారు అని పూజారి కోపంగా అన్నాడు. విమల్ వారికి నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు. అరే, ఏమి అంటున్నారు పూజారి గారు? నేను చాలా మంచి తాజా పాలు పంపించాను, ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగింది అని విమలుడు అన్నాడు. కానీ వాళ్ళందరూ కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాజు వచ్చినప్పుడు విమలుడు అతనికి అంతా చెప్పాడు. అప్పుడు రాజు, విమలన్న, నన్ను అనుమానిస్తున్నావా? నేను నీకు కష్టకాలంలో సహాయం చేశాను, అలాంటిది నన్నే మాటలు అంటున్నావా? నేను పాలల్లో నీళ్లు కలిపానా అని నటిస్తాడు. రాజు, నేను అలా అనలేదు. పూజారి గారు ప్రతిసారిలాగా పాయసం ఈసారి చిక్కగా రాలేదు అన్నారు, ఎందుకంటే పాలు పల్చగా ఉన్నాయంట అని విమల్ అన్నాడు. అందుకని పాయసం బాగా రాకపోతే వంటవాడిని అడగాలి, కానీ దీంట్లో పాలు పోసిన వారి తప్పేముంది అని రాజు వాదించాడు. ఇదంతా విన్నాక విమలుడు మౌనంగా ఉండిపోయాడు. అతనికి రాజుపై ఎంతో నమ్మకం, అందువల్ల రాజుని ఇంకేమీ అనలేకపోయాడు. కొన్ని రోజులకు అతని కాలు బాగయింది. దాంతో విమల్ రాజును ఆపి తానే మళ్ళీ పాలు పోయడానికి బయలుదేరాడు. కానీ ఊర్లోకి వెళ్ళేసరికి అందరూ పాలు తీసుకోవడానికి నిరాకరించారు. మాకు నీ పాలు అక్కర్లేదు, నీ పాలల్లో సగం నీళ్ళే ఉంటాయి, మాకు నువ్వు పాలు పోసే అవసరం లేదు అని అన్నారు. అది విన్న విమలుడికి రాజు ఎలాంటి వాడో అర్థమైంది. ఎవరూ పాలు తీసుకోలేదు, అతని వ్యాపారం అంతా కూడా పోయింది. దాంతో విమల్ బాధపడుతూ దారిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో అతని వద్దకు ఒక పిల్లవాడు వచ్చాడు. అతని చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. ఆ బాలుడు విమలుడితో, నాకు ఆకలి వేస్తుంది, పాయసం తినాలనిపిస్తోంది, మీరు నాకు పాయసం వండి పెట్టగలరా అని అడిగాడు. విమలుడికి ఆ కుర్రవాడి మాటలు చాలా నచ్చాయి. ఊళ్ళోని వాళ్ళు ఎలాగో ఈ పాలు తీసుకోరు, ఎలాగైనా వీటిని పడేయాలి, అంతకన్నా ఈ పిల్లవాడికి పాయసం చేసి పెడితే బాగుంటుంది కదా అని విమలుడు అనుకున్నాడు. విమలుడు ఆ కుర్రవాడిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. లక్ష్మి, ఈ కుర్రవాడు నాకు దారిలో కలిశాడు, ఇతనికి చాలా ఆకలి వేస్తుంది, ఇతనికి పాయసం చేసి తినిపించు అని విమలుడు అన్నాడు. విమల్ మాట విని లక్ష్మి పాయసం చేయడానికి సిద్ధమైంది. ఆమె కొంచెం పాయసం మాత్రమే చేయాలని చిన్న పాత్ర స్టవ్పై పెట్టింది. అమ్మ, ఇంత చిన్న గిన్నెలో పాయసం సరిపోదు, కొంచెం పెద్ద పాత్ర తీసుకో అని ఆ పిల్లవాడు అన్నాడు. లక్ష్మి పెద్ద పాత్ర స్టవ్పై పెట్టింది. దానిలో కొంచెం పాలు, పంచదార వేసింది. పాయసం తయారవుతూ ఆ పాత్రల నుంచి బయటకు పొంగింది. లక్ష్మి చాలా ఆశ్చర్యపోయింది. ఈ పాత్ర పెద్దదే కదా, ఎందుకు పొంగింది అనుకుంటూ ఆమె ఆ పాయసాన్ని వేరొక పాత్రలోనికి పోసింది. కానీ ఆ గిన్నెలో నుంచి కూడా పాయసం పొంగిపోతూనే ఉంది. ఆమె దాన్ని మరొక పాత్రలో పోసింది. ఆశ్చర్యంగా వారి ఇంట్లోని పాత్రలన్నిటిలోనూ కూడా పాయసం నిండిపోయింది. ఇంకా కూడా పాయసం పొంగుతూనే ఉంది. పాయసంలో నుంచి మంచి వాసన వస్తుంది. అప్పుడు విమల్ అక్కడికి వచ్చి, లక్ష్మి, ఏంటి ఇంత పాయసం చేశావు? ఆ కుర్రవాడి కోసం మాత్రమే చేయమన్నాను అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏమో అండి, నేను కొంచెమే పాయసం చేశాను, కానీ అది పొంగి పొంగి ఇంత అయ్యింది అని లక్ష్మి సమాధానం ఇచ్చి ఒక కప్పులో పాయసం వేసి ఆ బాలుడికి ఇచ్చింది. అప్పుడు ఆ పాయసం పొంగటం ఆగింది. ఇంత పాయసాన్ని మనం ఏం చేసుకుంటామండి అని లక్ష్మి విమల్ని అడిగింది. అమ్మ, ఈ పాయసాన్ని ఊళ్ళో వాళ్ళందరికీ పంచండి అని ఆ బాలుడు అన్నాడు. సరే అని విమల్, లక్ష్మి ఊరంతా పాయసం పంచారు. పాయసం చాలా రుచిగా ఉంది, అందరూ కడుపు నిండా తిన్నారు. పాయసం అంటే ఇది. అవునన్నా, ఇంత రుచికరమైన పాయసాన్ని నా జీవితంలో తినలేదు అని అందరూ మెచ్చుకున్నారు. పాయసం పంచిపెట్టి వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసరికి ఆ కుర్రవాడు ఇంట్లో లేడు. అతను కనబడకపోవడంతో వాళ్ళు కంగారు పడ్డారు. అప్పుడు వాళ్ళ చూపు అక్కడ ఉన్న పాల క్యాన్పై పడింది. దానిలో నుంచి ఏదో మెరుస్తూ కనిపించింది. లక్ష్మి క్యాన్ మూత తీసింది. ఆ క్యాన్ బంగారు కాసులతో నిండి ఉంది. ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో రాజు ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు అతని ఇల్లు మొత్తం దోచేశారు. ఓరి దేవుడా, నేను నాశనం అయిపోయాను, పాలలో నీళ్లు కలిపి సంపాదించిందంతా దొంగల పాలయ్యింది అని రాజు ఏడ్చాడు. అది తన తప్పుకు శిక్ష అని రాజుకు అర్థమైంది. ఏడుస్తూ విమలుడు దగ్గరకు వెళ్ళాడు. తన తప్పును క్షమించమని అడిగాడు. విమలుడు అతన్ని తీసుకుని శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళాడు. రాజు పూజారి వద్ద తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. నేను భగవంతుడికి సమర్పించిన పాలలో నీళ్లు కలిపాను, దానికి తగిన శిక్ష పడింది అని రాజు బాధపడ్డాడు.
విమలుడు అక్కడే నిలబడి శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉన్నాడు. అతని కళ్ళకు తన దగ్గరకు ఇంతకు ముందు వచ్చిన అబ్బాయి కనిపించాడు. ఆ బాలుడు శ్రీకృష్ణుని విగ్రహంలో కలిసిపోయాడు. దాంతో తన దగ్గరకు వచ్చిన బాలుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడే అని విమలుడికి అర్థమవుతుంది. దాంతో విమలుడు శ్రీకృష్ణుని విగ్రహం పాదాల వద్ద పడ్డాడు. హే గోపాల, మీరు స్వయంగా మా ఇంటికి వచ్చారా? నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు. నా కష్టంలో నన్ను ఆదుకున్నారు. నేను చాలా అదృష్టవంతుణ్ణి. బ్రతుకుండగానే మీ దర్శన భాగ్యం కలిగింది అని విమలుడు అన్నాడు. తర్వాత విమలుడు, లక్ష్మి చాలా ప్రేమగా కృష్ణుడికి హారతి ఇచ్చారు. అప్పట్నుంచి విమలుడి పాల వ్యాపారం చాలా బాగా ఊపందుకుంటుంది. కొంతకాలానికి అతను ఒక పాల దుకాణం తెరిచాడు. దానికి కృష్ణా డైరీ అని పేరు పెట్టాడు. ఆ విధంగా వారి జీవితంలో ఏ లోటు లేకుండా సాఫీగా సాగిపోయింది. ఒకసారి విష్ణుమూర్తి గరుత్మంతుడితో పాటు వైకుంఠం వైపు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఒకే ఇంటిలో 2 పెళ్లి ఊరేగింపులు ఉండడాన్ని గరుత్మంతుడు చూస్తాడు. ఇదేమి వింత అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆయన విష్ణుమూర్తితో, ప్రభువు ఇదేమి వింత, ఒకే అమ్మాయి కోసం 2 పెళ్లి ఊరేగింపులు ఎందుకు వచ్చాయి? నాకేమీ అర్థం కావటం లేదు అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ గరుత్మంతుడితో ఇలా అంటాడు, అవును గరుడా, ఒకే అమ్మాయి కోసం 2 పెళ్లి ఊరేగింపులు వచ్చాయి. ఒకటి ఆమె తండ్రికి నచ్చిన సంబంధం, మరి ఒకటి ఆమె తల్లికి నచ్చిన సంబంధం అని అంటాడు. విన్న గరుత్మంతుడు, ప్రభు మరి పెళ్లి ఎవరితో జరుగుతుంది అని అడుగుతాడు. ఆమె తల్లికి నచ్చిన వరుడితోనే పెళ్లి జరుగుతుంది అని చెప్తాడు విష్ణుమూర్తి. భగవంతుని మాటలు విన్న గరుత్మంతుడు ఇంకేమీ మాట్లాడడు. తర్వాత విష్ణుమూర్తిని వైకుంఠానికి చేర్చి తిరిగి వెళ్ళి ఊరేగింపులు ఉన్న స్థలానికి వస్తాడు. వెళ్ళి గరుత్మంతుడు ఇలా ఆలోచిస్తాడు, ఒకవేళ నేను తల్లి మెచ్చిన వరుణ్ణి ఇక్కడి నుంచి తప్పిస్తే పెళ్ళి ఎలా జరుగుతుంది అని అనుకుంటాడు. దాంతో ఆయన భగవంతుడి విధానం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఆ వరుణ్ణి అక్కడి నుంచి తీసుకుపోయి ఒక దీవిలో వదిలిపెడతాడు. ఇలా చేశాక కొంచెం సేపటికే అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది. విధి ఎలా రాసిపెట్టి ఉంటుందో తెలుసుకోవాలంటే నేను కొంచెం శ్రమపడక తప్పదు. నేను ఈ కుర్రవాడిని అయితే తీసుకొచ్చాను, కానీ ఇక్కడ అన్నపానీయాలు ఏమీ లేవు. ఇలా అయితే అతను ఆకలితో ఇక్కడే చనిపోతాడు. అక్కడేమో పెళ్లి వాళ్ళు రకరకాల రుచికరమైన పిండి వంటలు తింటారు. ఇది సరికాదు, ఆ పాపం నాకు తగులుతుంది. అతని కోసం అన్నపానీయాలు ఏర్పాటు చేయాలి. విధి విధానం చూడాలంటే నేను కొంచెం శ్రమ చేయక తప్పదు అని గరుత్మంతుడు ఆలోచించి మరలా పెళ్లి జరిగే స్థలానికి వస్తాడు. అక్కడ వరుడు కనిపించకపోవడంతో అమ్మాయి తల్లి చాలా నిరాశ చెందుతుంది. అయినా కూడా తన పంతం మానదు. తన కూతురిని ఒక గంపలో కూర్చోబెట్టి పైనుంచి పళ్ళు, పూలు, రకరకాల పిండి వంటలు మొదలైన వాటితో కప్పేస్తుంది. ఇంతలో భోజన సామాగ్రి తీసుకువెళ్ళడానికి వరుడు తరపు వాళ్ళు వస్తారు. ఆ గంపను వారు తీసుకుని వెళ్ళి గంపలో ఉన్న కన్యను చూసి వరుణ్ణి వెతికి వారిద్దరి వివాహం జరిపించాలని ఆమె ఆశ. తల్లి తన ఈ కోరికను వియంకులకు తన మాటల ద్వారా తెలియపరుస్తుంది కూడా. కానీ విధి చూడండి, తల్లి కన్యను ఏ గంపలో అయితే ఉంచి పళ్ళు, పూలు, ఆహార పదార్థాలతో అలంకరించిందో ఆ గంపనే గరుత్మంతుడు తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. గంపను వరుడిని వదిలిన దీవికే తీసుకువెళ్తాడు. చాలా ఆకలితో ఉన్న వరుడు పళ్ళు, ఆహార పదార్థాలతో ఉన్న గంపను చూసి పరుగున అక్కడికి వెళ్తాడు. గంప తెరిచి చూస్తే అందులో అందంగా అలంకరించుకుని ఉన్న తనతో వివాహం కావలసిన వధువు ఉంటుంది. ఇదంతా చూసిన గరుత్మంతుడు ఆశ్చర్యపోతాడు. స్వేచ్ఛ ముందు ఏదీ నిలవదు అని అనుకుంటాడు. మంచి ముహూర్తం చూసి గరుత్మంతుడు పురోహితుడిగా వేద మంత్రాలతో వివాహం జరిపించి వధూవరులను ఆశీర్వదించుతాడు. తిరిగి వారిని వారి ఇంటికి చేరుస్తాడు. తిరిగి వచ్చాక ఆయన విష్ణు భగవానునికి జరిగిన విషయమంతా కూడా చెప్తాడు. ప్రభు, మీ లీల అద్భుతం, మొత్తం వివాహం నాతోనే జరిపించారు అని అంటాడు. అందుకు విష్ణు భగవానుడు మందహాసం చేస్తాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే భగవంతుని ఇచ్చ ముందు ఎవ్వరి తెలివితేటలు, పథకాలు పనిచేయవు. హరి ఇచ్చ అన్నిటికన్నా గొప్పది. ప్రతి ఘటన ఆయన ఇచ్చతోనే జరుగుతుంది. భగవంతుని ఆలోచన పైన మనం తప్పక విశ్వాసం ఉంచాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చివరికి ఆయన ఏమనుకున్నారో అదే జరుగుతుంది. అదే మనందరికీ సర్వోత్తమమైనది. అలాగే ఈ వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాసుడికి గురు పౌర్ణమికి ఉన్న సంబంధం ఏమిటో తెలిపే ఈ కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం వారణాసిలో వేదనిధి, వేదవతి అనే బీద దంపతులు నివాసం ఉండేవారు.
వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన, భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు. కానీ ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగా నదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే ఆయనను దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం 1000 కళ్ళతో వెతకటం ప్రారంభించాడు వేదనిధి. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం, కమండలం ధరించిన ఒక వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను, కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అన్నాడు. ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదవిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వేదనిధి, రేపు నా తండ్రి పితృకార్యం, దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చెయ్యాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాసమహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీ దళాలు, పువ్వులను సిద్ధం చేసి శ్రద్ధావిధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. స్వామి, ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని, సంతానం కలిగేలాగా వరాలను ప్రసాదించాలని వేడుకున్నారు ఆ దంపతులు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు, ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించి తిరుగు ప్రయాణం అవుతున్న వ్యాస భగవానుడితో, ప్రభు, తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి వ్యాసుణ్ణి ప్రశ్నించాడు. దానికి వ్యాస మహర్షి ఇలా అంటాడు: ఓ ఆదర్శ దంపతులారా, నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మన వేదాంగాల యొక్క రహస్యాలను, ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తే నా నిజ స్వరూపమని తెలుసుకొని అలాంటి వ్యక్తిని సాక్షాత్తు నా స్వరూపంగా, అంటే వ్యాస స్వరూపంగా భావించి పూజించండి. అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను. నా అనుగ్రహం లేనిదే గురువులు ఏ విషయాన్ని చెప్పలేరు. అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు పూజించాలి అని అంటాడు. అప్పుడు వేదనిధి వ్యాసుణ్ణి మరోమారు ఇలా ప్రశ్నిస్తాడు: మహాత్మా, తమను ఎప్పుడు ఎలా పూజించాలో సెలవియ్యండి అని అడుగుతాడు. దానికి వ్యాస భగవానుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను జన్మించిన ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజు గురువులను శ్రద్ధ భక్తులతో పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేదనిధి వేదవతికి సంతానం కలుగుతుంది. వారు సుఖ సంతోషాలతో జీవించి అంత్యంలో విష్ణు లోకాన్ని పొందుతారు. ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టతను తెలిపే కథ. కనుక ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు. 1 నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలు పోతాయి, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఈరోజు ఈ కథలను వినటం వలన మీరు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, 1,000 జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.